దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వరంగల్ నగరంలో ఉన్నటువంటి చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో విధంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ఉదయం సాయంత్రం భద్రకాళి ఉత్సవమూర్తికి వాహన సేవలు జరుగుతున్నాయి. భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకల్లో భాగంగా విశ్వశాంతి లోక కళ్యాణార్థం శతచండీ మహాయాగం, మహారుద్రయాగం, శ్రీలక్ష్మి దుర్గా, గణేష్ సరస్వతి, దశ మహావిద్యయాగం, సుదర్శనయాగం, వేద పారాయణం నిర్వహిస్తారు. 29న మూలా నక్షత్రం, పుస్తక రూపిణి సరస్వతి పూజ, 30న మహాదుర్గాష్టమి, శ్రీ భద్రకాళి దినోత్సవం, సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 1న మహానవమి, 2న విజయదశమి ఉత్సవాలు ఆలయంలో జరగనున్నాయి. ఆలయంలో ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నా పేరు మోనా. నేను భూపాలపల్లి నుంచి వచ్చాను. యాక్చువల్లీ నవరాత్రుల్లో కదా, అండ్ ఈ రోజే నా బర్త్డే కాబట్టి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాలి. తరచుగా వస్తుంటాము, కానీ ఈ రోజు నా బర్త్డే కాబట్టి స్పెషల్గా వచ్చాను. నేను ఏర్పాట్లు చాలా బాగున్నాయి, మంచి అనిపిస్తుంది. అమ్మవారు ఇప్పుడు నవరాత్రుల్లో చాలా శక్తిలో ఉంటారు కాబట్టి, అండ్ స్పెషల్గా చాలా మంచి అనిపించింది. అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తప్పకుండా నెరవేరుతాయి, నాకు జరిగాయి కూడా. అందుకనే నేను రెగ్యులర్గా వస్తుంటాను కూడా. చాలా పవర్ఫుల్ ఇక్కడ అమ్మ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్తో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని భక్తులు అంటున్నారు. ప్రతి సంవత్సరం భద్రకాళి ఆలయంలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సరిత, నేను కరీంనగర్ నుండి వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ అమ్మవారి దర్శనానికి నవరాత్రులలో వస్తాము. మాకు ఇది ఒక సెంటిమెంట్. వచ్చినందుకు కూడా మాకు చాలా హ్యాపీ ఉంటే సాటిస్ఫై అవుతుంది. అమ్మవారి దర్శనం మాకు చాలా, ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఎవ్రీ ఇయర్ నవరాత్రులలో వస్తాం అమ్మవారి దర్శనానికి. మాకు ఇది ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది. వచ్చినందుకు కూడా మాకు మంచిగా అనిపిస్తుంది. కోరిన కోరికలు మాకు నెరవేరుతాయి. మొక్కులు మొక్కుకొని మళ్ళీ వచ్చి మొక్కులు కూడా తీర్చుకుంటాము. ప్రతి నవరాత్రులకు ఇక్కడికి సేవకు వచ్చి అమ్మవారికి అనుకూలంగా కొంచెం సేవ చేసి వెళ్తామండి. ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సేవ చేస్తారండి. కొందరు 5 days నవరాత్రులు ఎవరికి అనుకూలంగా, అమ్మవారికి అనుకూలంగా సేవ చేయడం జరుగుతుందండి. ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. హోమాలు జరుగుతున్నాయి ఒక పక్కన అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకో సైడ్ అమ్మవారికి అర్చనలు జరుగుతున్నాయి. ఎక్కడ భక్తులకు ఆటంకం లేకుండా చాలా మంచిగా జరుపుతున్నారండి భద్రకాళి ఉత్సవాలు. భద్రకాళి అమ్మవారిని కోరిన కొంగు బంగారంగా ఇక్కడ వరంగల్ సేవలు చాలా ఆరాధిస్తారండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది భక్తులు ఆరాధిస్తారండి. విజయవాడ కనకదుర్గమ్మకి ఎంత ఆరాధన ఉందో మన వరంగల్ భద్రకాళి అమ్మవారికి కూడా పురాతన కాలం నుంచి భక్తులకు సేవ అందిస్తారండి. పాల్గొనడం వల్ల చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నది. మా కోరిన కోరికలు కూడా అమ్మవారు తీరుస్తున్నారండి. చాలా ఘనంగా జరుపుకుంటున్నామండి మేము నవరాత్రులు.